దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలు దాటింది. ఈ 6 సంవత్సరాలుగా అసలు నిందితులకి ఈ కేసులో శిక్ష పడింది లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలుత నిందితుడిగా ఉండి తరువాత అప్రూవర్గా మారి కొన్ని నిజాలు బయటపెట్టినటువంటి దస్తగిరికి చైతన్యారెడ్డి రూపంలో ఆనాడు కడప జైల్లో ఆయన్ని బెదిరించారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పుడు నిజ నిజాలను నిర్ధారణ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలుత నిందితుడిగా ఉండి తరువాత అప్రూవర్గా మారి నిజాలు బయటపెట్టినటువంటి దస్తగిరి, అతన్ని కడప జైల్లో చైతన్యారెడ్డి బెదిరించాడు అంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు తరువాత నీరుగారిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించడం, ఎవరైతే నిజంగా ఈ కేసులో అసలు బెదిరింపులు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా ఇప్పుడు కొంతమంది సభ్యులైతే నిజానిజాలను నిర్ధారణ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? వేట అని చెప్పి ఒక సినిమా ఉంటుంది సార్. హంటింగ్ అన్నమాట. అంటే మృగ వేట, మృగాలని వేటాడటం అనేది ఒక పెద్ద ఇదిగా మనం అప్పట్లో టెంపో ఒకటి క్రియేట్ అవుతుంది. చాలా టెన్షన్ గా ఉంటాయి ఆ సినిమాలు కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా వేట నడుస్తోందా ఆంధ్రప్రదేశ్ లో? ఏది హంతకుల వేట లేకపోతే క్రిమినల్స్ వేట? మీరు అన్నారు ఇది ఇప్పుడు విక్రాంత్ పాటిల్ ఎస్పీ చుక్కలు చూపిస్తున్నాడా? ఇప్పుడు మనం ఏదో రకంగా వివేకానంద రెడ్డి హత్య కేసుల నుంచి బయటపడ్డాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ నేను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే అంటూ ఒక పాట ఏదో ఉంటుంది, ఒక దెయ్యం పాట. ఒక ఆత్మ తరుముకొస్తూ ఉంటే ఆ సినిమా నీడలేని ఆడదిలో ఒక పాట. ఇప్పుడు వివేక ఆత్మ వీళ్ళని అలాగే వెంటబడి తరుముతోందా? అంటే కిరాతకంగా నరికి చంపారు ఏది వివేకానంద రెడ్డిని. ఇప్పుడు మనం చూసాం దస్తగిరి మరి అప్రూవర్ గా మారాడు, స్పష్టంగా చెప్పాడు ఏంటి గొడ్డలు ఎక్కడ కొన్నాం, లేకపోతే ఎవరెవరు హత్య చేశారు, అసలు ఎవరు అతనితో బేరం మాట్లాడుకున్నారు, ఎంత ఇస్తామన్నారు. ఇదొక సుపారీ. వివేకానంద రెడ్డి హత్య 40 కోట్లకు ఏమో మాట్లాడుకున్నారని, కొంత అమౌంట్ కూడా దొరికింది. ఏది ఆ మొన్న అనే అతని దగ్గర ఆ అమౌంట్ కూడా పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి దీంట్లో దస్తగిరి మొత్తం చెప్పేశాడు. చెప్పేసిన దీంట్లో అతనేంటి ఏదో చిన్న చిన్న పెట్టి కేసుల్లో ఏదో జైల్లో ఉన్నట్టున్నాడు. అక్కడ అతనితో మాట్లాడటానికి ఈ డీల్ కుదుర్చుకోవటానికి కావాలని ఆ జైల్లో మెడికల్ క్యాంపు ఆ ముసుగులో వెళ్ళాడు డాక్టర్ చైతన్యారెడ్డి. ఎవరి చైతన్యారెడ్డి? అందులో ఉన్నటువంటి ఆ A5 ఎవరు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మరి ఆయన కొడుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే రాష్ట్ర ఒక ప్రచార కార్యదర్శి ఏదో ఉంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరి ఆయన కొడుకు వచ్చి పక్క బ్యారక్ లో దస్తగిరితో మాట్లాడుతూ మరి నీకు 20 కోట్లు ఇస్తాం, నువ్వు ఆ ఎస్పీ రామ్ సింగ్ వాళ్ళ దానిపైన ఈ విధంగా చెప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న దీంట్లో సిబిఐ ఎస్పీ మీద రామ్ సింగ్ మీద వీళ్ళు కేసు పెట్టారు. వివేక పిఏ కృష్ణారెడ్డి తీసుకున్నదంటో అది కూడా ఆ కేసు కూడా మళ్ళీ ఆ మధ్య కొంత కదిలింది. కృష్ణారెడ్డిని కూడా పిలిపించారు. ఇది ఎస్పీ రామ్ సింగ్ ని బెదిరించిన కేసులో అది మరి కొంచెం అట్లా వదిలేశారు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది స్పీడ్ అయింది. ఏది చైతన్య రెడ్డి నిజంగా ఆ రోజు జైలుకి వెళ్ళాడా లేదా? అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లను వదిలేసి నిన్నగాక మొన్న హాస్పిటల్ పెట్టుకున్నటువంటి ఆ జూనియర్ డాక్టర్ ఎవరు చైతన్య రెడ్డిని అక్కడ అవకాశం ఎందుకు ఇచ్చారు? జైలు సూపరింటెండెంట్ కూడా అక్కడ సస్పెండ్ అయ్యాడు, జైలర్ కూడా అందులో ఆ కేసులో అప్పట్లో. ఇప్పుడు మళ్ళా దానిపైన కమిటీ వేయటం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఇప్పుడు విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో దాన్ని మళ్ళా తిరగదోడి దాన్ని మళ్ళా పునర్విచారణ చేపట్టడం.
ఉమ్, ఇప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఏంటి, అతని అరెస్ట్ తప్పదా? ఓకే. ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మనం చూసాం, ఆయన అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు బెయిల్ పై ఉన్నాడు. ఉమ్, బెయిల్ పై ఉన్నాళ్ళు ఉన్న చోట ఉండొచ్చు కదా. ఎవరు, భాస్కర్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు. ఉమ్, నిన్న జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే పులివెందుల ఒంటిమిట్ట వీళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం ఉమ్, ఏది, ఆ, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను గెలిపించకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టుగా. ఇప్పుడు అక్కడ హేమంత్ రెడ్డికి ఓటేయమని, ఇక్కడ సుబ్బారెడ్డికి ఓటేయమని. ఇప్పుడు భాస్కర్ రెడ్డిను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరియటం ఏంటి? ఉమ్, దానిపైన వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు మొన్న. అంటే అసలు వాళ్ళ బెయిల్ రద్దు అవుద్దా? ఇప్పుడు వీళ్ళంతా కూడా కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ఏది, ఉమ్, వీళ్ళ యొక్క ప్రవర్తన, ఇంకా మేము నైతికంగా సరిగ్గా ఉంటామని కదా మీకు ఇచ్చింది బెయిల్. ఉమ్, ఇప్పుడు మనం చూసాం, ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఆ, ఎన్నికలో ఎంత వీరంగం వేశాడు. సార్. హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన ఉమ్, ఏం చేయాలా? ఇంట్లోనే ఉండాలా. ఉమ్, పలానా సాయంత్రం 5 దాకా మీరు బయటకు రావద్దు అని చెప్పి అక్కడ వచ్చి ఆ డిఎస్పీ మురళీ నాయక్ హౌస్ అరెస్ట్ అని చెబితే ఉమ్, అతనేంటి బయటకు వచ్చి రోడ్డు మీద బైఠాయించాడు. అందట్లో సడేమియాలాగా తప్పించుకు పారిపోయాడు. పారిపోయినాడు, అక్కడేదో వైసీపీ కార్యాలయం పులివెందుల ఆ ఎమ్మెల్యే ఆఫీసులో పోయి కూర్చున్నాడు. అతని కోసం అసలు అంత పోలీసుని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? ఉమ్, డిఐజీ ప్రవీణ్, ఆయన కోయా ప్రవీణ్ అదే వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. ఏమండి, మేము తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశాం, ఇడుపులపాయ స్టేషన్లో అతను ఉంచాం, మిమ్మల్ని ఉమ్, కూడా హౌస్ అరెస్ట్ చేస్తే మీరు ఈ విధంగా చేయటం ఏంటని అతను క్లాస్ పీకాడు. ఇప్పుడు ఆ కేసులో ఏది, ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నిక, అటు భాస్కర్ రెడ్డి, ఇటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఇటు అవినాష్ రెడ్డి, వీళ్ళ కొంప ఉమ్, ముంచబోతుందా? ఓకే. వాళ్ళ ముందస్తు బెయిల్స్ ఇవాళ కోర్టు రద్దు చేస్తుందా? ఉమ్, ఇప్పుడు పులి మీద పుట్రలాగా ఇప్పుడు ఈ చైతన్య రెడ్డి ఇతను వెళ్ళి మరి ఆ 20 కోట్లు ఇస్తా దస్తగిరి ఆ కేసులో నువ్వు ఈ విధంగా చెప్పు అని చెప్పి అతన్ని బెదిరించాడన్న దీంట్లో ఇప్పుడు చైతన్య రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా? ఉమ్, ఇప్పటికే సునీత ఈ కేసు విషయం పైన పోరాటం చేస్తోంది. అవును. మొన్న చూసాం, ఏది పుట్టినరోజు నాడు వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఆమె వచ్చి అక్కడ గార్లెండ్ చేయాలనుకుంటే వాళ్ళ అమ్మ రావద్దన్న. ఉమ్, మీ నాన్న చంపినప్పటి పరిస్థితి కన్నా పులివెందుల మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయమ్మా. ఇక్కడ ఏదో ఉమ్, జడ్పీటీసీ ఎన్నికలే వచ్చాయి, నువ్వు రావద్దు అంటే మరి స్వస్థలం, ఉమ్, అది తండ్రి జయంతి, రాకుండా ఎందుకుంటుంది? ఆ ఆడబిడ్డ వెళ్ళింది, అక్కడ తన ఆవేదన కూడా మనం విన్నాం. ఏంటి, ఉమ్, శిక్ష వాళ్ళకు పడ్డట్టుగా లేదు, మాకు పడ్డట్టుగా ఉంది అంటూ. అసలు ఏ విధంగా సిబిఐ ఈ కేసు క్లోజ్ అయింది అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది? ఉమ్, వివేక, ఇప్పుడు మన వివేక కుమార్తె సునీత ప్రశ్నిస్తోంది, కేసు కేవలం 40% మాత్రమే దర్యాప్తు పూర్తయింది, ఇంకా 60% దర్యాప్తు చేయాలి. ఉమ్, ఇక్కడ కేవలం ఏంటి, పాత్రధారులనే అరెస్ట్ చేశారు, సూత్రధారుల అరెస్ట్ ఇంతవరకు జరగలేదు. మా నాన్న హత్య ఇది ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అంది. ఉమ్, ఈ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నించారా అని అడిగింది. సార్. అటు సాక్షిగా అయినా సరే చిన్నాన్న హత్య కేసులో సిబిఐ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి కదా, ఉమ్, లేదు భారతీ మేడంను ప్రశ్నించాలి కదా. ఎన్నింటికి ఈ హత్య కేసు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది? ఉమ్, అజయ్ కల్లం ఆల్రెడీ చెప్పాడు, ఆయన ఆల్రెడీ సార్. 164 ఏదో ఇచ్చాడు, వాంగ్మూలం కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. కానీ ఏమంటాడు అజయ్ కల్లం, నాకు తెలియకుండా రికార్డ్ చేశారు, ఏదో మాటల్లో పెట్టారు నన్ను, మాటల్లో ఉమ్, పెట్టి వాళ్ళు రికార్డు చేసుకుంటే దానికి నాకేంటి సంబంధం, అది 164 ఎలా అవుద్ది అని చెప్పి ఆయన లా పాయింట్ తీస్తాడు. ఉమ్, ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగు, అజయ్ కల్లం మరి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఈ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది, ఇది ఉమ్, హైదరాబాద్ లోనే. తెల్లారుజామున 4-5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, మేడం పిలుస్తున్నారు పైకి రండి అన్నారు. ఉమ్, ఆయన ఈ మీటింగ్ వదిలేసి పైకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఏం మాట్లాడుకున్నాడో, ఎవరితో ఫోన్లో మాట్లాడుకున్నాడో, కిందకు వచ్చాడు. 5 గంటలైంది, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఉమ్, అని ఎవరు చెప్పారు? అజయ్ కల్లాం చెప్పారు. ఇప్పుడు ఆ ఇష్యూలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లను అడిగారా? ఉమ్,
ఇప్పుడు అజయ్ కల్లంని మీరు సాక్షిగానో లేకపోతే వాంగ్మూలమో ఇది రికార్డ్ చేస్తున్నారు. మరి అదే సందర్భంలో అక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నప్పుడు మరి సీనియర్ మోస్ట్ ఆయన ఏంటి పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఎందుకు విచారించలేదు? అసలు ఫోన్ చేసింది ఎవరు? వాట్సాప్ లో అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకంత బిజీగా ఉంది బిట్వీన్ 1 to 5 అర్ధరాత్రి 1 గంట నుంచి 5 గంటల దాకా వాట్సాప్ లో ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పి గూగుల్ టేక్అవుట్ వాట్సాప్ కాల్స్ రికార్డులని కూడా సునీత బయట పెట్టింది. ఎవరెవరికి ఏ నంబర్ కి ఏ టైంలో ఫోన్ చేశాడు అనేది కూడా ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇంత జరిగితే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద యుద్ధం, ఒక పెద్ద డ్రామా. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి పారిపోయాడు. స్వగ్రామం నుంచి మరి వాళ్ళ అమ్మని అటు కర్నూలు తీసుకురమ్మని చెప్పి వాళ్ళ అమ్మ గుడ్డెపోటు అని చెప్పి కర్నూలు హాస్పిటల్లో చేరి ఇతను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళి హాస్పిటల్లో దాక్కున్నాడు. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ ఆఫీసర్లు 3 రోజులు కర్నూలు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. చుట్టూతా మరి కార్యకర్తలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం, ఆయన ఎస్పీ చేతులు ఎత్తేసాడు. లా అండ్ ఆర్డర్ నేను రక్షించలేనన్నాడు, కాపాడలేనన్నాడు. సిబిఐ మూసుకుని బయటకు వచ్చేసింది. టెక్నికల్ గా అరెస్ట్ చూపించారు తప్ప అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. టెక్నికల్ గా బెయిల్ ఇచ్చారే తప్ప అదంతా ఒక డ్రామా అనేది చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు కదా. మరి సుప్రీంకోర్టు మొన్న అడిగింది సిబిఐని ఏమని, ఈ కేసు ఏ స్టేటస్ లో ఉంది, మీరు క్లోజ్ చేశారా లేదా అంటే సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం చెప్పింది? కేసు దర్యాప్తు పూర్తయింది అన్నది. కేసు దర్యాప్తు పూర్తయింది అని ఎలా చెప్తారు? ఏ విధంగా చెప్తారు? పాత్రధారుల అరెస్టుతో జరిగిపోయింది. ఇప్పుడు సిబిఐయే చెప్పింది, హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో సిబిఐ ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో విచారించాలి అని చెప్పింది. హైకోర్టులో సిబిఐ వేసినటువంటి అఫిడవిట్ లో ఏమని చెప్పింది? ఈ కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డిని విచారించాలి అని అఫిడవిట్ వేశారా లేదా? ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారించాలి అని చెప్పి మీరు హైకోర్టులో అఫిడవిట్ వేసి మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? హైకోర్టుకేమో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సి ఉంది అని చెప్తారు, సుప్రీంకోర్టులోనేమో విచారణ పూర్తయిందని చెప్తారు. ఇక్కడ సిబిఐ డబుల్ స్టాండర్డ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు సిబిఐ ఏం కోరుకుంటోంది? ఈ కేసును ఒక లాజికల్ ఎండకి తీసుకురావాలనుకుంటుందా లేదా? హంతకులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటుందా లేదా? అంటే ఇది మళ్ళా ఇంకొక ఇది కాకూడదు. ఏది ఇవాళ ఈ కేసులో నుంచి హంతకులు ఈ విధంగా తప్పించుకున్నారు అని రేపొద్దున ఇంకా ఇంతకన్నా కిరాతక హత్యల్లో నుంచి హంతకులు తప్పించుకునే ప్రమాదం ఉంది. సిబిఐ చేస్తున్నటువంటి ఈ తప్పులు ఇవాళ ఏంటి హంతకుల పాలిట వరాలుగా మారుతాయి భవిష్యత్తులో. అది తెలుసుకోవాలి సిబిఐ. హైకోర్టులోనేమో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సి ఉంది అని చెప్పింది, సుప్రీంకోర్టులోనేమో కేసు క్లోజ్ అయిందని చెప్తోంది. ఇంకా మీరు గనక పునర్విచారణ చేయమని ఆదేశిస్తే చేస్తామంటది. అంటే బంతి సిబిఐ కోర్టులో లేదా? బంతిని సుప్రీంకోర్టులోకి తన్నాలని సిబిఐ ఎందుకు కోరుకుంటోంది అంటే సుప్రీంకోర్టు ఆదేశిస్తే పునర్విచారణ చేస్తుందంట, కేసు విచారణ కొనసాగిస్తుందంట. అంటే ఎందుకు భయపడుతోంది? ఎవరికి భయపడుతోంది? ఇవాళ సిబిఐ యొక్క ఆ చిత్తశుద్ధి ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ వ్యవస్థలకు ఒక సవాల్గా మారింది. ఇవాళ హంతకులకు వ్యవస్థలకు మధ్య ఒక ఛాలెంజ్ గా మారింది. వ్యవస్థలది పైచేయి అవుతుందా, లేదు ఈ హంతకులదే పైచేయి అవుతుందా? ఇక్కడ వ్యవస్థ ఇవాళ ఏంటి బలహీన గనక పడినట్లయితే ఇంకా ఇది భవిష్యత్తులో మరి ఇంకెన్ని ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో అది తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా సిబిఐని టైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ మాత్రం కొనసాగిందన్నా, దర్యాప్తు ఈ మాత్రం ఒక 40% అన్నా కంప్లీట్ చేశారన్నా కూడా దీనికి కారణం కేవలం న్యాయస్థానాలే. ఏది హైకోర్టు, సుప్రీంకోర్టు కఠినంగా ఉండబట్టే వీళ్ళ అరెస్టులు ఇవి కూడా జరిగాయి. లేకపోతే ఇది కూడా కంటి తుడుపుగానే నడిపేవాడు. దీన్ని మాత్రం
ఉదాసీనంగా ఉండే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టు ఈ విషయంలో సిబిఐ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మొత్తం కేసు విచారణని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సిన బాధ్యత అటు న్యాయస్థానాల మీద ఉంది, ఇటు దర్యాప్తు సంస్థ మీద ఉందన్నమాట. సునీత పోరాటం అడవి కాచిన వెన్నెల కాకూడదు. సునీత పోరాటం అరణ్య రోదన కాకూడదు అనమాట. ఏ ఆడబిడ్డకి రాకూడని కష్టం ఆ ఆడబిడ్డకు వచ్చింది. ఆమె పోరాటం గెలవాలి. ఆమె పట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా సునీత పోరాటం వెనుక సంఘీభావంగా నిలబడిందే కారణం అదనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.